పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కూటమి వైసీపీ నేతల రాజకీయ వ్యూహం. మిషన్ 2029 ప్రారంభించిన నేతలు. జగన్పై మారుతున్న ఢిల్లీ లెక్కలు. బిగ్ టర్న్ తీసుకుంటున్న రాజకీయాలు. ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ఎన్నికలు జరిగే ఏడాది కాలానికే కూటమి వైసీపీ నేతలు మిషన్ 2029 ప్రారంభించారు. ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో సక్సెస్ అయిన ఫార్ములాని ఇప్పుడు జగన్ పైన కొనసాగిస్తున్నారు. రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. జగన్ కౌంటర్ స్కెచ్ అమలు చేస్తున్నారు. కూటమి ప్రజల్లోకి ఫిక్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబు, పవన్ మాజీ సీఎం జగన్ పైన పంతం పట్టారు. మరి ఢిల్లీ మూడేమిటి? 2024 అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు, పవన్ 2029 ఎన్నికల గురించి పదే ప్రస్తావన చేస్తున్నారు. పవన్ తాజాగా కూటమి పాలన ఏడాది సభలోనే వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని చెప్పుకొచ్చారు. 15 నుంచి 20 ఏళ్ల వరకు కూటమి అధికారంలో ఉంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక సీఎం చంద్రబాబు ఇప్పటికీ చెప్పిన విధంగానే మరోసారి తాజాగా ఫిక్కీ సదస్సులో గత జగన్ ప్రభుత్వ పాలనలో పెట్టుబడిదారులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మళ్లీ ఆ భూతం అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటని కొందరు పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. అలా జరగదు, భయం వద్దు, ఆ భూతం మళ్లీ రాదు, దానికి నాది హామీ, నేను ఈసారి ఎమరపాటుగా లేను, ఈ ప్రభుత్వమే కొనసాగాల, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు, పవన్ ఇద్దరు కూటమి కొనసాగి తిరిగి 2029లో అధికారంలోకి రావాలనేదే వారి లక్ష్యం. అయితే జగన్ మాత్రం ఏడాది కాలంలోనే కూటమి పాలనపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్తున్నారు. కూటమి హామీల విస్మరణపైన తమ పార్టీ నేతలను ప్రజల్లోకి వెళ్లేలా కొత్త కార్యాచరణ ఫిక్స్ చేశారు. ఇటు పలువురు కూటమి ఎమ్మెల్యేలపైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నట్లు సర్వే సంస్థలు చెప్తున్నాయి. పవన్ ఎన్నికల సమయంలో చూపించిన దూకుడు, సమస్యల ప్రస్తావన చేయకపోవడంపై చర్చ జరుగుతుంది. అయితే జగన్ పైన చంద్రబాబు, పవన్ చూపించిన దూకుడు అటు బీజేపీ నుంచి మాత్రం కనిపించలేదు. జగన్ పైన నిత్యం టార్గెట్ చేస్తే కొనసాగుతున్న ప్రచారం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ తనకు, తన పార్టీకి పోరాటాలు కొత్త కావని చెప్తున్నారు. అయితే జగన్ 2024 ఎన్నికల సమయంలో కూటమి నేతలు చేసిన ప్రచారం తిప్పికొట్టడంతో విఫలమయ్యారు. ఇప్పుడు కూటమి నేతలు జగన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. జగన్ కారణంగా రాష్ట్రం నష్టపోయిందని చెప్తూ తిరిగి అధికారంలోకి వస్తే ఇక రాష్ట్రాలకి కష్టాలు తప్పవనే సంకేతాలు చెప్తున్నారు. ఈ తరహా చర్చపైన జగన్ నామమాత్రంగానే స్పందించారు. జగన్ అమలు చేసిన పథకాలనే కూటమి అమలు చేయడం ద్వారా వైసీపీ సంక్షేమ ఓటు బ్యాంకు పైన ఫోకస్ చేసింది. జగన్ 40% ఓటింగ్ ఎంత మేర కూటమి వైపు టర్న్ అవుతుందనేది కీలకం. జగన్ జనంలోకి వెళ్లడం ద్వారా పరిస్థితుల్లో మార్పులు వస్తాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో 2029 లక్ష్యంగా చంద్రబాబు, పవన్ పంతం, అటు బీజేపీ అడుగులు, ఇటు జగన్ ఎలా ఎదుర్కొంటారనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.